హాయ్ ఫ్రెండ్స్, హన్సిక హీరోయిన్గా నటించిన గార్డియన్ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఇంటర్నెట్లో రిలీజ్ అయింది, థియేటర్లో కాదు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరోయిన్ కన్స్ట్రక్షన్ వర్కింగ్ కంపెనీలో జాయిన్ అవుతుంది. అయితే ఆమెకు సమస్య వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆ డాక్టర్కి తనకు వింత జరుగుతుందని, తను ఏమనుకుంటా జరిగిపోతుందని చెప్తుంది. ఆ డాక్టర్ నిజమా అని అడుగుతాడు. ఆమె ఎప్పుడైతే తన కాలికి మేకు గుచ్చుకుందో అప్పటి నుంచి జరుగుతుందని చెప్తుంది. ఇదంతా జరగక ముందు సినిమా స్టార్టింగ్లోనే ఒక 4 మాంత్రికులు కూర్చొని ఒక ఆత్మను తీసుకొచ్చి ఒక గ్రీన్ కలర్ స్టోన్లో బంధిస్తారు. ఆ స్టోన్ పగిలి బయటకు వస్తే ఆత్మ ఆవహిస్తుందని చెప్తాడు. అదే ఆత్మ బయటకు వచ్చి హీరోయిన్లోకి వెళ్ళి దానికి కావాల్సిన వాళ్ళందరినీ చంపేసుకోవడమే మిగిలిన కథ. అయితే ఆ ఆత్మకున్న ఫ్లాష్ బ్యాక్ ఏంటన్నదే ఈ సినిమాలో స్పెషల్. అంటే స్పెషల్ ఏం కాదు, ప్రతి దెయ్యం సినిమాలో ఆత్మకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, అలాగే ఈ సినిమాలో కూడా ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏం అంత కొత్తగా ఉండదు. ఆ సీన్లు చిత్రీకరించిన విధానం కూడా అంత భయంకరంగా హార్ట్ టచింగ్గా ఉండవు. సో ఇది ఓటీటీ కోసం తీసిన సినిమా అని తెలిసిపోతుంది. శామ్ సిఎస్ అందించిన సంగీతంలో ఒక పాట బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది. క్లైమాక్స్ అంతా రొటీన్ రొట్టలా ఉంటుంది. విలన్స్ అందరూ బాగానే చేశారు. మధ్యలో నల్లగుండు విలన్ చేసే కామెడీ వచ్చి సినిమాకి బ్రేక్ వేస్తూ ఉంటుంది, చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. అసలే సినిమా స్లోగా రొటీన్గా రొట్టలా సాగుతుంది అనుకుంటే మధ్యలో ఆ గుండుగాడి కామెడీ ఒకటి. క్లైమాక్స్ కూడా రొటీన్గా సాగి బోర్ కొట్టిస్తుంది. హీరోయిన్ని విలన్ గాడి పోట్లు పొడి చేసినా సరే, గొయ్యి తీసి కప్పెట్టేసినా సరే, ఆత్మ లోపలికి వెళ్ళిపోయి హీరోయిన్ పైకి లేచి వచ్చేసి బిల్డింగ్లు దాటుకొచ్చేసి గదుల్లోకి దూరిపోయి మటలు చేసేస్తూ ఉంటుంది. ఓపిక లేని వాళ్ళు వచ్చి ఫైటింగ్ చేసినట్లు ఉంటుంది హన్సిక ఫైటింగ్ చేస్తున్నప్పుడు. హన్సికకి ఆ రోల్ అంతగా సూట్ అవ్వలేదు. దెయ్యం వచ్చిన తర్వాత కూడా ఒకే టైప్ ఎక్స్ప్రెషన్లు పెడుతూ ఉంటుంది. ఏం పెద్ద తేడా ఉండవు ఎక్స్ప్రెషన్స్లో. ఇక హీరోయిన్ని లవ్ చేసే హీరో ఫస్ట్ హాఫ్లో కొంచెం కనపడతాడు, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి 2-3 సీన్లు తప్ప, క్లైమాక్స్లో తప్ప ఎక్కడ కనపడ్డు. తల్లి సెంటిమెంట్ సీన్లు అంత హృదయంగా చిత్రీకరించలేదు. దెయ్యం పాత్ర పోషించిన పాత్రధారి కూడా అంత సీరియస్గా తీసుకోలేదు ఆ పాత్రని. ఏదో పైనే యాక్ట్ చేసేసినట్టు, మన పాత్ర 2-3 సీన్లే కదా తన్నించుకొని చచ్చిపోతాం అన్నట్లు వచ్చి తన్నించుకొని చచ్చిపోతుంది. ఖాళీగా ఉండి టైంపాస్కి ఏదైనా సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాని చూడండి. మీరు హన్సిక అభిమానులు అయితే టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ సినిమాని చూడొచ్చు. దర్శకుడు ఎక్కడా కొత్తదనం చూపించలేదు, టేకింగ్లోను, కథలోను, కథనంలోను. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.